ఓకే. బిహైండ్ ప్రాక్టికల్ ఉన్నటువంటి థియరీని తీము అసలు ప్రాక్టికల్ ఎలా చేస్తామో చెప్పుకుందాము. ఓకేనా? ప్రాక్టికల్ ఎలా చేస్తాము, ప్రాక్టికల్ చేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే ఒక 500 ml బేకర్ కావాలి. 500 ml బేకరు, ట్రైపాడ్ స్టాండు, వైర్ గేజు, స్పిరిట్ ల్యాంప్ కావాలి. స్పిరిట్ ల్యాంప్ ఎందుకు? మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి కదా. ఈ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ అవ్వాలి కదా. సో అందుకని స్పిరిట్ ల్యాంప్ కావాలి. సో స్పిరిట్ ల్యాంప్ కావాలి. తర్వాత హార్డ్గా ఉన్నటువంటి బాయిలింగ్ ట్యూబ్. బాయిలింగ్ ట్యూబ్ అంటే అర్థం ఏంటంటే మనకి టెస్ట్ ట్యూబ్లు ఉంటాయి కదా, ఈ టెస్ట్ ట్యూబ్లు లానే కనిపిస్తాయి, కాకపోతే ఎక్కువ ఉంటుంది, పొడవు ఎక్కువ ఉంటుంది. గ్లాస్ తర్వాత థర్మోమీటర్ కావాలి. మీరు టెంపరేచర్ నోట్ చేయాలి కదా, క్రిటికల్ సొల్యూషన్ నోట్ చేయాల్సి ఉంటుంది కదా. హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ ఒకటి కావాలి, థర్మోమీటర్ కావాలి. థర్మోమీటర్ మనకి క్లియర్ సొల్యూషన్ ఫార్ములా ఉన్నా, లేకపోతే హోమోజీనియస్ ఫేజ్ ఉన్నటువంటి హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ వలన మనం కంటిన్యూస్గా సేక్ చేయాలి. అన్నమాట మిశ్రమాన్ని, ఫినాల్ ప్లస్ వాటర్ ఉన్నటువంటి మిశ్రమాన్ని కంటిన్యూస్గా సేక్ చేయాలి. సేక్ చేయడం కోసం మనం గ్లాస్ స్టెరర్స్ కానీ చెప్తాను. అదేవిధంగా స్టాండ్ విత్ క్లాంప్ కావాలి. 2 హోల్స్ ఉన్నటువంటి రబ్బర్ కావాలి. ఓకేనా? 2 హోల్స్ ఉన్నటువంటి రబ్బరుని మనకు కావాల్సినటువంటి యాపరేటర్స్ అనమాట. ఈ ద్రావణాలు ఏంటంటే ఫినాల్ కావాలి, 80% ఫినాల్ కావాలి. అదేవిధంగా డిస్టిల్డ్ వాటర్, స్వేదన జలము కావాలి. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేయచ్చు. ఎలా చేద్దామో ఒక్కసారి మనకి డయాగ్రమాటికల్గా చూద్దాం. నెక్స్ట్ క్లాసు వీలుంటే ఈ ఆపరేటర్స్ అంతా మనకు దొరికితే అప్పుడు మనం మొత్తం డీటెయిల్గా చేసి చూపిస్తాను అప్పుడు. సో ఇదన్నమాట, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్, ఇది ట్రైపాడ్ స్టాండ్ అనమాట. మొత్తం ట్రైపాడ్ అంటే 3 ఉంటాయి, మూడోది వేయలేదు నేను, ఉంటుంది. దీనిపైన బేకర్ని తీసుకున్నాం కదా, 500 ml బేకర్లో సగం కంటే ఎక్కువ వాటర్ని తీసుకోవాలి. ఇదేంటనమాట, వాటర్తో నింపాలి. సో ఇది గ్లాస్ టెస్ట్ ట్యూబ్ అని, ఓకేనా? బాయిలింగ్ ట్యూబ్ అనొచ్చు, హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ అనొచ్చు. టెస్ట్ ట్యూబ్ అంతా హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్. ఓకేనా? ఈ హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ని పట్టుకుని ఉంచడానికి ఒక క్లాంప్ ఇది క్లాంప్ అన్నమాట. దీని చుట్టూ పట్టుకుని ఉంటుంది స్టాండ్. ఉన్నటువంటి స్టాండ్ కావాలి. ఇది ట్రైపాడ్ స్టాండు, బేకరు, గ్లాస్ ట్యూబ్, క్లాంప్ ఉన్నటువంటి తర్వాత ఈ హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లోనికి మనం థర్మామీటర్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఈ స్టిర్రర్ చూడండి ఎలా ఉందో, ఇది స్టిర్రర్ అనమాట. ఈ లోపల ఇన్సర్ట్ చేసాం కదా, ఇది స్టిర్రర్ అని చెప్పేసి. ఈ స్టిర్రర్ని పైకి కిందకి ఇలా మూవ్ చేస్తాం అనుకోండి, పైకి స్టిర్రర్ని కంటిన్యూస్గా మూవ్ చేయాలన్నమాట. లోపల ఉన్నటువంటి థర్మామీటర్కి తగలకుండా థర్మామీటర్ మధ్యలో వచ్చే విధంగా పైకి కిందకి ఈ గ్లాస్ అంటే కొన్ని స్టిర్రర్స్, ఆ స్టిర్రర్స్ని పైకి కిందకి సేక్ చేయడం. మనం జనరల్గా ఫినాల్ని వాటర్ని ఎందులో తీసుకుంటామంటే, ఇందులో ఫినాలు వాటర్ తీసుకుంటాం. ముందుగా మసక ద్రావణం ఏర్పడుతుంది. ఓకేనా? టర్బిడిటీ, మస్క అంటే ఇంగ్లీష్లో టర్బిడిటీ ఉన్నటువంటి ద్రావణం, లేదా క్లౌడింగ్ అని చెప్పేసి. సో మసకగా ఉన్నటువంటి ద్రావణం అనిపిస్తుందని అంటాం ఫినాల్కి వాటర్ని కలిపినప్పుడు. సో ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలపడం కోసం ఒక
అదేవిధంగా బేకర్లో తీసుకున్నటువంటి నీటిలో కూడా మరొక స్టెరర్ ఉంటుందన్నమాట. ఇది మరొక స్టెరర్. ఒక వైర్, మన అల్యూమినియం వైర్ తీసుకుని ఇలా చుట్టినా అది అల్యూమినియం స్టెరర్ అయిపోతుంది అనమాట. అలాగే గ్లాస్ ఒకటేమో బేకర్లో ఎందుకు తీసుకుంటాము, ఇక మన కింద ఇక్కడ స్పిరిట్ ల్యాంప్ పెడతాం. స్పిరిట్ ల్యాంప్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ బేకర్లో ఉన్నటువంటి ఎక్కుతుంది. ఆ వేడి వాటర్ దాని టెంపరేచర్ని ఎవరికి ఇస్తుంది, దానిలో ముంచి ఉంచినటువంటి, ఎవరు ముంచి ఉంచాం, హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్. అది హార్డ్ గ్లాస్ మనం ఫినాల్ వాటర్ని తీసుకున్నాం కదా, ఆ టెంపరేచర్ దానికి అందాలి. సో దానికి అందాలి కాబట్టి మనం డైరెక్ట్గా హీట్ చేయట్లేదు అని అంటే, ఈ ఫినాల్ వాటర్ సిస్టంలో మనం డైరెక్ట్గా హీట్ చేసాం అనుకోండి, బంప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, బంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకి కాన్స్టెంట్ హీటింగ్, ఒకేసారి హీట్ అనే మనకి హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్కి అందించేసాం అనుకోండి, ఒకేసారి బంప్ అయిపోయిన అవకాశం ఉంది. ఫినాల్ వాటర్ బయటికి ఎక్స్పెల్ అయిపోయే నెమ్మదిగా కూల్ చేసాం అనుకోండి. అలా నెమ్మదిగా కూల్ చేయడం కోసం ఈ ఆపరేటర్స్ని మనం నెమ్మదిగా కూల్ చేయడం కోసం ఈ ఆపరేటర్స్ని వాడుకుంటాం. వేడి నీటిలో ముంచి ఈ హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నటువంటి ఫినాల్ వాటర్ని ఈ వేడి నీటిలో ముంచి చేస్తాం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వాయిస్ స్లోగా ఉంది, గట్టిగా రావాలా? ఓకే ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పినట్టే, సో మనం ఆపరేటర్స్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ప్రాక్టికల్ చేసినప్పుడు ఈ ఆపరేటర్స్ ఉండాలన్నమాట మన దగ్గర. వాటర్ తీసుకుంటాం. మనం చేస్తాం. బిగిస్తాము. ఉంటాయి ఈ 2 వోల్ట్స్ నుంచి మనం థర్మామీటర్. హలో చెప్పమ్మా. ఈ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో ఒక హోల్ నుంచి రబ్బర్ హోల్ అల్యూమినియం స్టిరర్ని చేసి ఉంచుతాం. ఈ అల్యూమినియం స్టిరర్ దేనికి ఉపయోగపడుతుంది, లోపల మిశ్రమాన్ని కంటిన్యూ కలపడానికి, చేయడానికి పైకి కిందకి మూవ్ చేస్తాం అనమాట. అప్ అండ్ డౌన్ ఇలా బాగా కలుస్తుంది అనమాట. అదేవిధంగా కింద మనం స్పిరిట్ జరుగుతుంది అనమాట. హార్డ్ గ్లాస్ ట్యూబ్లోటువంటి అవుతుందన్నమాట. బాగున్నటువంటి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? తీసుకుని
క్లాంప్స్ విధంగా ఒక అల్యూమినియం స్టైరన్ ఉపయోగించి నీటిని కంటిన్యూస్గా సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసినప్పుడు మనం కింద వచ్చినటువంటి హీటు యూనిఫామ్గా అన్ని వైపులా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ అలా సేవ్ చేయలేదనుకోండి, ఆ హీట్ అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ అవ్వదు అనమాట, ఒకచోటే. సో దానికోసం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం సో బేకర్లో తీసుకున్నటువంటి నీటిలో కూడా మనం ఎవరిని తీసుకోవాలి, ఒక స్టెర్లర్ని తీసుకుని పైకి కిందకి సేక్ చేయాలన్నమాట. అలా పైకి కిందకి సేక్ చేస్తూ ఒకటి పైకి కంటిన్యూస్ ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే మనకి ఉన్నటువంటి పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ మిశ్రణీయత కలిగినటువంటి ద్రవయుగ్మాలు మారిపోతాయి అనమాట. అలా మారిపోయినప్పుడు మనకి స్పష్టంగా స్పష్టమైనటువంటి ద్రావణము మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే మసకబారిన ద్రావణం కాస్త స్పష్టమైనటువంటి మారిపోయిందో, క్లియర్ సొల్యూషన్ లా మారిపోయిందో, అప్పుడు మనం టెంపరేచర్ని చేస్తాం. ఈ టెంపరేచర్ ఏమంటే క్లియరింగ్ టెంపరేచర్. ఓకే, తీసేస్తాం. అంటే ఏం చేసినట్టు మనం సేపు అనమాట. స్టాప్ చేసినప్పుడు అప్పుడు సిస్టమ్ కూల్ అయిపోయి మళ్ళీ వాటర్ రెండు మళ్ళీ T1 degree centigrade, T2 degree centigrade T1 degree centigrade సగటును కనుక యావరేజ్ తీసుకున్నట్లయితే కనుక ఆ సంఘటన యొక్క టెంపరేచర్ టీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా వేరు కాంపోజిషన్ మనం తీసుకుంటాం, డిఫరెంట్ కాంపోజిషన్ తీసుకుంటాం. గ్రాఫ్ టెంపరేచర్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఆ టెంపరేచర్ ఏమవుతుంది, క్రిటికల్ చెప్పి లేదన్నారు. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే మళ్ళీ చూడండి. మనం అంటే ట్రైపాడ్ స్టాండ్ కావాలి, ట్రైపాడ్ స్టాండ్
బేకర్లో నీళ్ళని వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకున్న ఒక స్టెర్రర్ని కానీ లేకపోతే ఆ స్టెర్రర్ కానీ తీసుకుంటాం అనమాట. తర్వాత ఒక హార్డ్ గ్లాస్ టెస్ట్ని క్లాంప్ ఉన్నటువంటి ఒక స్టాండ్కి ఇలా అమర్చాలన్నమాట. ఇలా వేలాడతారు. ఎలా తీసి ఈ హార్డ్ గ్లాస్ టెస్ట్లో ఎవరిని తీసుకుంటామంటే పెయింట్ మరియు వాటర్ని తీసుకుంటాం. మసకగా ఉండేటువంటి ద్రావణం ఏర్పడుతుంది. జనరల్గా అక్కడ స్పష్టమైన ద్రావణం ఏర్పడుతుందని అక్కడ చెప్పుకున్నాం కదా. ఇక్కడ 10 ml కదా, మరి 10 ml 2 ml కలిపినప్పుడు మసకటువంటి ద్రావణం ఏర్పడుతుంది అన్నమాట. టర్బిడిటీ ఉన్నటువంటి టర్బిడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి? దీనికి ఒక రబ్బర్ బెరడాన్ని బిగించాలి. రబ్బర్ బెరడ్కి 2 హోల్స్ ఉంటాయి. ఒక హోల్ నుంచి మనం ఎవరిని ఇన్సర్ట్ చేయాలని అంటే థర్మామీటర్ని ఇన్సర్ట్ చేయాలి. మరొక హోల్ నుంచి అల్యూమినియం స్టైలర్, మరొక అల్యూమినియం స్టైలర్ని ఏం చేయాలన్నమాట, ఈ హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్లోనికి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఏం చేయాలనంటే ఈ విధంగా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఎవరు క్లాస్ ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ వద్దాం ఒక 10 minutes గ్యాప్. ఎండ
మీ మౌస్ ఎక్స్ట్రా కాదు తీసుకెళ్ళి అదే చెప్తున్నాను జేకేసీలో ఉన్న ఒకసారి అడగండి అంటున్నాను కాకుండా జేకేసీలో మంచిగా తోడు పెట్టుకుని అది అది తెచ్చుకున్నారు అనుకోండి క్లాసులు అమ్మాయి పోతే ఫస్ట్ స్టూడెంట్స్ ఎలాగ రాదు కాబట్టి ఇంకో తీసుకున్నాం కదా ఆర్టిస్ట్ అమ్మాయి మరి పవర్ డాక్టర్ కూడా ఏమంటున్నాను ఉందండి ఇలాంటిది కదా
దాని తమ్ముడు కట్టి పెట్టి ఉందని అది ఉంటే పక్కన ఆఫీస్ మాట్లాడితే రన్ అయిపోతుంది. అదేనండి, అదే చేయాలి సార్. హార్డ్ డిస్క్ అంటే మరి చాలా కష్టం. ఒకసారి చెప్పండి.